కాంగ్రెస్లో మాదిగ సామాజిక వర్గానికి మొండి చెయ్యే దిక్కైందా? ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఫలితం శూన్యమేనా? వరంగల్ టికెట్పై ఉన్న ఆశలు కడియం చేరికతో చేజారినట్లేనా? గతంలో ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు కాంగ్రెస్లో లేకపోవడంలో ఆంతర్యమేంటి? 3 సీట్లలో ఒక్కటి కూడా దక్కకున్న కాంగ్రెస్ పార్టీకి మాదిగలు సహకరిస్తారా? మాదిగలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. తెలంగాణలో ఎస్సీ జనాభాలో అగ్రభాగం మాదిగలదే. అలాంటి మాదిగలకు రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తూ వస్తున్నాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గానికి హ్యాండ్ ఇస్తుందన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూల్ 3 ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు సీట్లు ఉన్నాయి. పెద్దపల్లి, నాగర్ కర్నూల్ టికెట్లు గడ్డం వంశీ, మల్లు రవికి ఇప్పటికే ప్రకటించింది అధిష్టానం. వీరిద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు. అయితే వరంగల్ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి పక్కా అని ఊహించారు. అదే సామాజిక వర్గానికి చెందిన రేవంత్ సన్నిహితుడు దొమ్మటి సాంబయ్య ఆశలు పెట్టుకున్నారు. దాదాపు సాంబయ్య పేరు ఫైనల్ అన్న టాక్ పార్టీలో జరిగింది. అదే క్రమంలో వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ హామీ ఇవ్వకపోయినా సాంబయ్య కాని పక్షంలో దయాకర్కి ఛాన్స్ రావచ్చన్న చర్చ కూడా జరిగింది. మరోవైపు కొండ దంపతులు కాంగ్రెస్ నేత జన్ను పరంజ్యోతి వైపు మొగ్గు చూపుతున్నారన్న టాక్ కూడా నడిచింది. అయితే మాదిగ సామాజిక వర్గానికే టికెట్ అన్న కోణంలో వీరందరి పేర్లపై చర్చ జరిగింది. అనూహ్యంగా కడియం ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సమీకరణాలు చేంజ్ అయ్యాయి. మాదిగ సామాజిక వర్గం ఆశలు పెట్టుకున్న వరంగల్ సీటు కూడా తమకు దక్కదన్న భావనకు వచ్చారు ఆ సామాజిక వర్గ నేతలు. కడియం శ్రీహరి కుటుంబంది మాదిగ ఉపకులం కావడంతో వారంతా ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రం నుండి దాదాపు అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్యమైన నేతలు ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. 2 పార్లమెంటు సీట్లు మాల సామాజిక వర్గానికి ఇచ్చిన వరంగల్తో పాటు ఇటీవల ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓవైపు కంటోన్మెంట్ సీట్ కోసం బీజేపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గణేశన్ కాంగ్రెస్ లో చేర్చుకుంది కాంగ్రెస్. గణేశన్ ఎస్సీ మాల సామాజిక వర్గ నేత. మరోవైపు కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. అటు వరంగల్ సీటు మాదిగ ఉపకులమైన బైండ్లకే దక్కుతుందన్న టాక్ నడుస్తుండటంతో కాంగ్రెస్ లోని మాదిగ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. మునిపెన్నడూ లేని విధంగా మాదిగలకు కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ సామాజిక వర్గ నేతలు జీర్ణించుకోవడం లేదు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ కు దూరం అవ్వడం ఖాయమంటున్నారు నేతలు. ఎన్నో సంవత్సరాలుగా ఒకే కుటుంబము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లను కేవలం ఒకే కుటుంబం అనుభవిస్తూ మరి ఈసారి ఎన్నికలలో కేవలం మరి పెద్దపల్లి పార్లమెంటును, వరంగల్ పార్లమెంటును, మరి కంటోన్మెంట్ పార్లమెంటును మాదిగలకే కేటాయించాలని గత 6 నెలలుగా మరి మాదిగలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మరి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక వారం రోజుల ముందు వచ్చినటువంటి వివేక్ కుటుంబానికి మరి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను ఇవ్వడము యావత్తు మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావిస్తున్నాం. పెద్దపల్లి పార్లమెంట్ నుండి యువజన కాంగ్రెస్ నాయకులు ఈరోజు యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి పెద్దపల్లి పార్లమెంట్ లోపల ఏదైతే గడ్డం వంశీకి అనౌన్స్ చేశారో టికెట్ అది మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పడం జరిగింది. అది ఎందుకు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, దాన్ని పట్టుకున్న నాయకులకు, మిగతా వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్పేసి అంత గొప్ప తీర్మానం చేస్తే దాన్ని తుంగలో తొక్కి ఒకే కుటుంబానికి 3 టికెట్లు ఇవ్వడం అనేది సమంజసమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.